అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చూస్తే వైసీపీలు అందరూ భయపడుతున్నారండి ఇది వాస్తవం ఇది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసినట్టు వీళ్ళు వదిలే పరిస్థితి కాదు వీళ్ళది ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ 2.0 వీళ్ళిద్దరూ మంచికి మంచి పంచికి పంచి అంటున్నారు వీళ్ళు తప్పు చేసిన ఎవరిని ఊరుకునేది ఏం లేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచించేవారు అమ్మో అటు ప్రతిపక్షం వాడు కదా పోనీ ఒకవేళ తప్పు చేసాడని మనం గట్టిగా యాక్షన్ నొక్కేసామనుకో ప్రతిపక్షం గట్టి ఇలా చేస్తాడని అనుకుంటారు ప్రజలు సర్లే కానీ లేని కొంచెం చూసి చూడనట్టు ఊరుకున్నాడు ఆయన బట్ వీళ్ళు అలా కాదు వీళ్ళన్న తొక్క తీయాల్సిందే వీళ్ళన్న లాస్ట్లో క్లైమాక్స్లో కోట్ట ఉంటే జనాలు విజిల్ వేస్తుంటారు కదా ఎందుకు ఊరికే వేస్తారా అప్పుడు దాకా వాళ్ళు చేసిన తప్పులకి హీరో పడాలా పనిష్మెంట్ దాన్ని చూసి భయపడుతున్నారు ఓకే కానీ జగన్ గారు వీళ్ళలో మాట్లాడడం మాత్రం అస్సలు అంటే అస్సలు బాగోలేదండి అస్సలు రౌండ్ టేబుల్లో రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద మీ బిడ్డ మీద ఇంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు. ఎవరన్నా తోడేళ్ళు మర్డర్ కేసులు ఇంట్లో వాళ్ళు చంపుకున్న రక్త పిశాచులు వాళ్ళ తోడేళ్ళు లేకపోతే ఏ మర్డర్ కేసు లేకుండా అసలు కేసు అనేవే లేకుండా క్రిమినల్ కేసులు లేకుండా క్లియర్గా ఉండి అక్కడ మీరు వేసారు 5 ఫోటోలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రామోజీరావు గారు బిఆర్ నాయుడు గారు అలాగే రాధాకృష్ణ గారు వాళ్ళ చేతికి ఏమైనా రక్త మరకలు ఉన్నాయన్నా ఎవరైనా చంపారు వాళ్ళు తోడేళ్ళా మీరు లేకదోళ్ళా నేవాడు ఉంటే అన్నా సీమ సముద్రంలో ఇదేసింది అంటావు నువ్వు అదే నవ్వొస్తుంది కానీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు పాపం అన్న అయితే ఏదో ఒక అబద్ధం దగ్గర జనం పడకపోతారా ఈ జనసేనకి టీడీపీకి మధ్యలో గొడవలు పెట్టడానికి అలాగో టీం పనిచేస్తుంది ఎక్కడో చోట గొడవ రాకుండా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పెళ్ళిళ్ళ మీద అలాగా ఇంక మనం ఓ ముఖ్యమంత్రి స్థాయి దిగజార్చుకుని కామెంట్లు చేశానా ఆయనకు వచ్చే ఓట్లు 10 ఓట్లు ఆపలేకపోతానా ఏదో ఒక ప్రయత్నం బాగుందన్న ఆ ప్రయత్నం అయితే బాగుంది కాకపోతే ఆల్రెడీ చేతులు కాలిపోయి ఇప్పుడు ఆకులు పట్టుకుని సుఖం లేదు ఆల్రెడీ టైటానిక్ షిప్కి బొక్కబడిపోయింది కింద నుంచి వాటర్ వచ్చేయడం స్టార్ట్ అయిపోయింది ఎవడు కాపాడలేడు సరే ఓకే ఎవడు కాపాడలేకపోయినా మరి టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు కూడా కొంతమంది తప్పించుకోవడానికి ట్రై చేసినట్టు మీ ప్రయత్నం కూడా మీరు చేయండి తప్పలేదు ఆల్ ద బెస్ట్ ఉంటాను జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న